ఐఫోన్‌ని 10 సెకండ్స్‌లో హ్యాక్ జేసి చూపిచ్చారు ఈయన. ఈరోజు మా కాలేజ్‌కి సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిలర్ అండ్ ఎథికల్ హ్యాకర్ వచ్చారు. సైబర్ క్రైమ్స్ పైన, హ్యాకింగ్స్ పైన అవేర్‌నెస్ కల్పించడానికి. ఫస్ట్ టైమ్ నేను మా కాలేజ్ వాళ్ళు కండక్ట్ చేసిన సెమినార్‌ని నిద్రపోకుండా వినడము చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండింది. అసలు హ్యాకింగ్స్ ఎలా ఉంటాయో ఎగ్జాంపుల్ కోసం మీరు ఫోన్ ఇవ్వండి చూపిస్తానన్నాడాయన. మా వాళ్ళ జాతకాలు ఎక్కడ బయట పడిపోతాయని మా వాళ్ళు ఫోన్‌లు లేవు సార్ అన్నారు. మా జూనియర్ గాడు ధైర్యం చేసి వాడు ఐఫోన్ ఇచ్చాడు. అసలు ఆయన 10 సెకండ్స్‌లో హ్యాక్ చేసి చూపిచ్చారు. అసలు ఐఫోన్ అంటే చాలా సెక్యూరిటీగా ఉంటుందనుకుంటాం. కానీ అన్ని ఫోన్‌లు ఒకటే అని నాకిప్పుడే తెలిసింది. ఇంకా క్వెషన్స్‌కి ఆన్సర్ చెప్పిన వాళ్ళకి, క్వెషన్స్ అడిగిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చారాయన. స్కూల్ టైమ్‌లో నుంచి నేను ఇప్పుడే గిఫ్ట్స్ ఒకటి గెలుచుకోవడం. సార్ మీరు పెద్ద హ్యాకర్ కదా! ఏదో ఒకటి చేసి నా యూట్యూబ్‌లో సబ్స్క్రైబర్స్‌ని ఇంక్రీజ్ చేయొచ్చు కదా! అంటే బ్యాట్‌తో కొడితే స్టంప్ నోట్లోకి వెళ్ళిపోతుందన్నాడాయన. అన్నట్టు బ్యాట్ అంటే గుర్తుకొచ్చింది. మా కాలేజ్‌లో క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఇంకా 3 రోజులు అసలు క్లాస్‌లే ఉండవింక. మా కాలేజ్‌లో ఆవుకి రీసెంట్‌గానే దూడ పుట్టింది. దీనికేదైనా పేరు పెట్టండి మీరే. మా రూమ్‌మేట్ తమ్ముడికి రోజు కాలేజీ పోయి ఏం కష్టపడుతున్నారు అంటే, చూడురా నా కష్టమని స్లిప్పులన్నీ ముందరకేసినాడు. ఇవన్నీ ఎందుకురా అంటే, నేటి స్లిప్పులే రేపటి జ్ఞాపకాలు అన్నాడు. ఏంటో మరి వాడితో మనకెందుకు గాని మీరు తొందరగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఉమ్మా.